దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరున్న శరద్ పవార్ కు కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఆయన సోదరుడి కొడుకు అజిత్ పవార్దే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని తీర్పు చెప్పింది. ఎన్సీపీ అధికార గుర్తుగా ఉన్న గడియారం కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో తొలి నుండి కీలక పాత్ర పోషిస్తున్న శరద్ పవార్ 1999లో నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విదేశీయతను ప్రశ్నిస్తూ పార్టీ నుండి బయటకొచ్చారు. నాటి లోక్సభ ఎన్నికలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీని స్థాపించారు. తిరిగి 1999 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక 2004 తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి కేంద్రంలో యూపీఏ సర్కార్లో చేరారు. 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఎన్సీపీ ఉంది. ఇక 2014 to 19 వరకు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్సీపీ కూడా దెబ్బతింది. అదే ఏడాది చివరిలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో శివసేన బీజేపీ కలిసి పోటీ చేసిన సీఎం పదవి విషయంపై ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ నాయకత్వంతో విభేదించి కాంగ్రెస్ ఎన్సీపీలతో చేతులు కలిపారు. కానీ వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే సారథ్యంలో శివసేనను చీల్చింది. ఆ తర్వాత శరద్ పవార్ సారథ్యంలో ఎన్సీపీని రెండుగా చీల్చింది. అజిత్ పవార్ ప్రస్తుతం బీజేపీ శివసేన షిండే సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎన్నికల గుర్తు విషయంలో కూడా శరద్ పవార్ అజిత్ పవార్ల మధ్య పొలిటికల్ ఫైట్ కొనసాగింది. ఇటువంటి సమయంలో త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల ముందు ఎన్సీపీని అజిత్ పవార్కు అప్పగిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం శరద్ పవార్కు గట్టి షాక్ అనే చెప్పాలి.